గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా. దిస్ ఈజ్ వేణుగోపాల్ లక్ష్మీపురం ఫ్రమ్ గోథెన్బర్గ్, స్వీడన్. ఈ మధ్యకాలంలో ఐ హ్యావ్ బీన్ పోస్టింగ్ సో మెనీ వీడియోస్ కదండి. ఐ హ్యావ్ గాట్ ఇనఫ్ టైమ్ టు పోస్ట్ సమ్ వీడియోస్. ఇది ఎందుకు అంటే ఏదో కాలక్షేపం కోసం మాత్రము ఈ వీడియోస్ నేను పోస్ట్ చేస్తలేను. దెర్ ఈజ్ ఎ పర్పస్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? సమాజానికి ఒక మంచి జరగాలి అన్న ఒక సదుద్దేశంతోనే ఈ పోస్టులన్నీ పెడుతున్నాను నేను. ఎందుకంటే ఇవాళ రేపు నేను వెకేషన్లో ఉన్నా కదా యూరోప్లో. ఐ హావ్ గాట్ ఇనఫ్ టైమ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. తర్వాత ఓకే, తిరగడానికనే వచ్చినాం, కానీ ఎప్పుడు తిరగలేము కదా. వర్కింగ్ డేస్లో పిల్లలు బిజీగా ఉంటారు, వాళ్ళ ఆఫీస్ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. నా మనవరాలేమో స్కూల్కి వెళ్ళిపోతుంది, తను నేను ఇంట్లోనే ఉంటాం. ఇక తను వంట పని, ఆ పని, ఈ పని, క్లీనింగు, అవి సప్పుళ్ళన్నీ వస్తుంటాయి. ఇక వద్దులే అనేసి ఇక్కడ ప్రశాంతంగా ఇగో మా ఇంటి దగ్గర ఒక అడవి ఉంది. ఆ అడవిలో వచ్చి కూర్చొని ప్రశాంతంగా, సేఫ్ అడవి అనమాట, ఏం టెన్షన్స్ ఉండవు, చేస్తూ ఉంటా. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఏం చెప్పాలి, ఏం చెప్పొద్దు అన్న ఐడియాలు వస్తుంటాయి. కాబట్టి అది మన వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో జింక పరిగెడతా ఉంది అక్కడ. వెరీ నైస్. సో ఈ వీడియోలు బట్టి చాలామంది లైక్ చేస్తున్నారు, సంతోషం. కొంతమంది అంటున్నారు, సార్ అంటే ఒకటి రెండు కమెంట్లు ఎట్లున్నాయంటే, ఎప్పుడో చిన్నప్పుడు చదివిన స్టోరీలు కూడా చెప్తుంటారు సార్ మీరు అనేసి. ఓకే, మళ్ళా వినాలే. ఎందుకంటే నోయింగ్ ఈజ్ డిఫరెంట్, డూయింగ్ ఈజ్ డిఫరెంట్ కదండి. చాలా విషయాలు మనకు తెలిసినవే ఉంటాయి, ఏదో కొత్త విషయం ఏం కాదు. కానీ మళ్ళీ దాన్ని పునశ్చరణ చేసుకుంటే, ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదువుతాడు, పట్టు వస్తుంది తన చదువు మీద, తన యొక్క పాఠ్యాంశాల మీద. అయినా కూడా రివిజన్ అన్నది ఒకటి చేస్తుంటారు కదా. ఎందుకు అంటే కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి అన్నది దాని ఉద్దేశం. సో మన అందరికీ అన్నీ తెలిసినా కూడా మనం నిత్య జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామా, ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఒక ఆయన అన్నారు, సార్ రామాయణం నేను 2 సార్లు చదివేసిన సార్ అన్నాడు. చాలా సంతోషం, వెరీ గుడ్. అప్పుడు ఒక మాట అడిగిన ఆ వ్యక్తిని, అంటే క్లోజ్నెస్ బట్టి అడిగినాను నేను. జనరల్గా నేను ఆర్గ్యుమెంట్లో పోను. అయితే ఒక చిన్న సన్నివేశం గురించి అడుగుతాను, చెప్పండి అని. ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ రామాయణ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అన్నాడు. ఇక నేను అడిగిన, రాముల వారు మొత్తం ఇక ఎగ్జైల్ నుంచి వచ్చేస్తారు, పట్టాభిషేకం జరుగుతూ ఉంది. అంటే ఆయన సీతమ్మ తల్లిని, రాముల వారిని రథం మీద తీసుకెళ్తూ ఉన్నారు. జనాలు కేరింతలు కొడుతూ ఉన్నారు, రంగులు చల్లుకుంటూ ఉన్నారు. ఒక ఎర్ర రంగు ఇలాగా చల్లినారు ఒక ఆయన. చల్లేసరికి రాముల వారు, సీతమ్మ తల్లి ఏడవడం స్టార్ట్ చేస్తారు. చాలా బాధతో మదన పడుతూ ఏడవడం స్టార్ట్ చేస్తారు. కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు అని అడిగినాను నేను. ఆయన తెల్లముఖం వేసినారు. అరే, ఇట్ వాజ్ అన్ ఎంజాయ్మెంట్ కదా సార్, ఎందుకు ఏడుస్తారు సార్? మరి రామాయణం చదివినవన్నావు కదా, ఒక ఘట్టంలో వాళ్ళు ఏడుస్తారు. అది వై, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అంటే ఆయన చెప్పలేకపోయినారు. ఓకే, ఆయన చెప్పలేదు అన్నది అక్కడ పాయింట్ కాదు. మనము సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం, అది ప్రాబ్లం. ఎందుకు ఏడుస్తారంటే, ఆ ఎర్ర రంగు చల్లినప్పుడు రాముల వారికి, సీతమ్మ తల్లికి ఒక సంఘటన గుర్తొచ్చింది. జటాయువు అన్న పక్షి వీళ్ళని బాగా, అంటే చాలా సపోర్ట్ చేశారనమాట వీళ్ళిద్దరిని. ఆ టైంలో ఆ పక్షి కొట్లాట్లో చచ్చిపోతుంది. జటాయువు చచ్చిపోతున్నప్పుడు మొత్తం రక్తం గారి చనిపోతుంది అన్నమాట. ఆ సన్నివేశం గుర్తొస్తుంది రాముల వారికి. సీతమ్మ తల్లికి కూడా ఆ విషయం చెప్పుంటారు ఆయన, ఈ ప్రకారంగా జటాయువు మన కోసం ప్రాణత్యాగం చేసినారు అని. రక్తం ఓడ్చి చనిపోయినారనమాట ఆ జటాయువు. ఆ సన్నివేశం గుర్తొచ్చి వీళ్ళు ఏడ్చారు. అంటే అంత మంచి సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి ఆ ఏడుపు అన్నది వచ్చింది. ఒక నాయకుడు అన్న వ్యక్తి ఆ ప్రకారం ఉండాలి సార్. ఇప్పుడు మనము స్వాతంత్రం అన్నది ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఏనాడైనా మనము స్వాతంత్ర పోరాట యోధుల గురించి ఆలోచిస్తున్నామా అండి? వాళ్ళ ఫ్యామిలీస్ ముందు వాళ్ళని ఉరి తీసి పడేసినారే, నడి రోడ్డు మీద ఉరి తీసినారే. అందరి పేర్లు చరిత్రలో రాయబడలేదు, అంత మాత్రాన వాళ్ళు హీరోలు కాకపోరు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ కళ్ళ ముందు వాళ్ళని చంపేసిండ్రు అనమాట.
సో ఇవాళ రేపు యువతను చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ వచ్చిన స్వతంత్రాన్ని ఏ ప్రకారంగా మనం యూజ్ చేసుకుంటా ఉన్నాము. ఒక చేతిలో బీరు బాటిల్, ఒక చేతిలో జాతీయ జెండా పట్టుకొని మేరా భారత్ మహాన్ అన్న వాళ్ళు లేరా? మోటార్ సైకిళ్ళ మీద జులూస్ చేసుకుంటా. అది ఎంత తప్పిదమండి. నిజంగా మన దేశాన్ని మనం గౌరవిస్తే ఆ సివిక్ సెన్స్ ప్రతి వ్యక్తి కూడా పాటిస్తాడు. వీ విల్ గివ్ రెస్పెక్ట్ టు అవర్ ఫ్రీడమ్. సివిక్ సెన్స్ ఎక్కడ ఉందండి జనాల్లో? ప్రతిదీ కూడా గబ్బు చేయడము, నేచర్ని పాడు చేయడము, ఇష్టానుసారంగా అల్లర్లు చేయడము, ఇష్టానుసారంగా కేకలు పెట్టడము, ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడము. ఒక సినిమా రిలీజ్ వస్తే మొత్తం సినిమా హాలు కచ్చడా చేసేయడము. అది ఎవరికి బ్యాడ్ నేమ్ అండి? మన దేశానికి కాదా? అరే వీఆర్ సపోజ్ టు క్యారీ ద ప్రైడ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ అవర్ మదర్ నేషన్. మరి ఏం చేస్తున్నాం మనము? ఇంకా అధపాతాలని తొక్కేస్తున్నాం. ఉన్న ఫ్రీడమ్ని మనం చక్కగా ఉపయోగించుకుంటలేము. మరి నిజమైన దేశభక్తి అంటే యూ షుడ్ కాంట్రిబ్యూట్ టు యువర్ బెస్ట్ పార్ట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. అట్టుండాలి తప్ప మరి వీ నో ఎవ్రీథింగ్. నోయింగ్ ఈజ్ డిఫరెంట్, డూయింగ్ ఈజ్ డిఫరెంట్. సో మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అంశాలు నేను ఏవైతే రికార్డ్ చేసి పెడుతున్నానో ఇవన్నీ కూడా సమాజానికి మంచి చేసేవి, మన పిల్లలకు మంచి చేసేవి, భావి తరానికి మంచి చేసే అంశాలు నేను పెడుతున్నాను. మళ్ళా వినేదైనా వినండి, 1కి 10 సార్లు వినాలి. తెలిసిందైనా కూడా మళ్ళీ వినాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలి. మీరు కూడా వీలైతే పంచుకోండి. వీడియోల ద్వారా సమాజానికి మంచి అన్నది పంచండి. చెత్త వీడియోలు చేయడము అది దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఒక ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చేమో. ఎంటర్టైన్మెంట్కి కూడా ఒక హద్దులు ఉంటాయి కదండి. హద్దులు దాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రాంక్స్ రూపంలో కానివ్వండి, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను. ఎక్కడెక్కడి నుంచో దుంకడము, నీళ్ళలోకి ఈతరాక చచ్చిపోవడము, దెబ్బలు దాకి చచ్చిపోవడము, ట్రైన్లలో కోతులు లెక్క ఏలాడబడ్డము, ఆ కంబాలు తగిలి తలకాయలకి చచ్చిపోవడము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ రెస్పాన్సిబుల్ సిటిజన్ షుడ్ గివ్ టు దేర్ పీపుల్. ఇది కానే కాదు. కాబట్టి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఒక ఏమంటారు డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంటు. అది లేకపోతే మన స్వతంత్రాన్ని, మనకు వచ్చిన ఈ యొక్క మంచి ఇండిపెండెన్స్ని మనము పాడు చేసిన వాళ్ళం అవుతాము. అందుకే పెద్ద వీడియో చేస్తున్నా ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఆ 2 నిమిషాల్లో మనం ఇవన్నీ చెప్పలేకపోతున్నాను. సరే, ఒకసారి యూట్యూబ్లో పెడదాము. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే చూడకండి, అంతే. నచ్చకపోవడానికి ఏమి ఉండదు. ఇప్పుడు నేను కొన్ని చెప్పే అంశాలు ఎట్లుంటాయంటే అవి కొద్దిగా గుచ్చుకున్నట్టుంటాయి కొంతమందికి, తప్పులు చేసే వాళ్ళకి. మరి అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు సమాజంలో ఏదైతే అవసరమో, ఏదైతే మనకి ఇంపార్టెంట్, ఆ విషయాలు మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను తప్ప చేటు చేసేది మాత్రం ఏది కూడా నేను పెడతలేను. అండ్ మీకు తెలిసే ఉంటుంది, ఐఎమ్ అగేన్స్ట్ హేట్రెడ్ మెసేజెస్. ఏనాడు కూడా హేట్రెడ్ మెసేజెస్ అన్నవి నేను చెయ్యను. నాకు అందరూ ఒకటే. మన దేశము అంటే అది నార్త్ అయినా సౌత్ అయినా ఏదైనా నా వాళ్ళు, నా ఇండియన్స్, నా భారతదేశ పౌరులు అన్నదే నాకు గుర్తుంటుంది తప్ప నేను సౌత్ని సపరేట్ చేయడం, నార్త్ని సపరేట్ చేయడం, తెలంగాణని సపరేట్ చేయడం, ఆంధ్రాని సపరేట్ చేయడం ఇట్లాంటిది ఏమీ లేదు. నేను ఎందుకంటే ఒకటే కోరుకుంటా, లవ్ ఆల్ సర్వ్ ఆల్. నా సిద్ధాంతమే అది. నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తానండి. నాకు ఎప్పుడు కూడా వీళ్ళ మీద ఏ తేడా ఉండదు. నాకు అందరూ ఒకటే. కుల మతాల గురించి నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే నేను ఎట్లుంటానంటే అందరూ నా వాళ్ళే, అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా నా వాళ్ళే అన్న ఫీలింగ్లో నేను ఉంటాను. ఇది వాస్తవం చెప్తున్నా, అందరికీ తెలిసిన సత్యమే నేను చెప్తున్నా నా గురించి. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, ఇది మీకోసం ముఖ్యంగా చెప్తున్నా. ఎందుకంటే యువత అన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్ దేశానికి. యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్. యంగ్ కంట్రీ అంటున్నాం మనం. మన యూత్ ఏం చేస్తున్నారు ఇవాళ రేపు? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. 70-80% ఆఫ్ ద యూత్ అంట దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అటండి. అంటే వాళ్ళ స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర. ఇంజనీరింగ్ పూర్తి చేస్తూ ఉన్నారు. కోపం రావచ్చు మీకు, రానియండి, ఏం ప్రాబ్లం లేదు. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు ఛాలెంజ్గా తీసుకొని నేను చెప్పిన మాటను తప్పు అని నిరూపించాలి, అంతే. మీరు డెవలప్ అవ్వాలి జీవితంలో. స్కిల్స్ లేవు, లాంగ్వేజ్ మీద పట్టు లేదు, సబ్జెక్ట్ మీద పట్టు లేదు, ప్రాక్టికల్ మీద పట్టు లేదు. మరి మనకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయండి? పోటీ ప్రపంచంలో ఉన్నాం మనం. పోటీ ప్రపంచంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనము అప్డేట్ అవుతున్నామా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కాబట్టి మై డియర్ చిల్డ్రన్,
ఆల్వేస్ సీక్ ద అడ్వైస్ ఫ్రమ్ ద రైట్ పర్సన్, నాట్ ఎనీ పర్సన్. కాబట్టి ఇంకా ఏమన్నా మీకు ప్రశ్నలు ఉంటే సార్ ఇలాంటి టాపిక్ చెయ్యండి ఇంకా అంటే నేను చేస్తాను, బరాబర్ చేస్తాను. నేను గివ్ మీ ద టాపిక్, ఐ విల్ ప్రిపేర్ సబ్జెక్ట్ ఆన్ దట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ఇట్ ఆన్లైన్. తప్పకుండా నేను చేస్తాను. ఏదైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ కమ్ హియర్ టు డెవలప్. ఇవాళ పరిస్థితి కన్నా రేపటి పరిస్థితి మెరుగ్గా ఉండాలి అన్నది నా సిద్ధాంతం అండి. ఏదైనా సరే చిన్న చిన్న డెవలప్మెంట్ అయినా చాలు, బరాలు మనమైతే డెవలప్ కావాలి అన్నది నా యొక్క ఆలోచన. సో మీరందరూ కూడా నా ఆలోచనని మన్నిస్తారని, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్ ఒక 4,000 మంది ఉన్నారు. యూ సబ్స్క్రైబ్ మోర్. ఇంకా సబ్స్క్రిప్షన్స్ వస్తే ఇంకా బాగుంటుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఐ కెన్ డూ మోర్ వీడియోస్ ఆన్ గుడ్ టాపిక్స్ అన్నది నా అంశము. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కమింగ్ టు యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఆయుష్మాన్ భవ. జై హింద్, జై భారత్.